శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసలు ఆయనకి మతి స్థిమితం ఉందా లేకపోతే పాడైందా అనేది అసలు అర్థం కాని పరిస్థితి. అసలు ఈశ్వరుడు మెడలో ఉన్న పాము వాసుకి నాగేంద్రుడు అని అంటాం. సాక్షాత్తు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఈ వాసుకి పాముతోనే క్షీరసాగరం చేశారు. అంత దైవ తప్పిదము ఈ చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తాడండి? నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఏమనుకుంటా ఉన్నాడు? నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన అందులో జంతువులకు కలిసింది తిరుపతి లడ్డూల్లో అని చెప్పాడు. మళ్ళీ దాని తర్వాత బాత్రూంలో వాడే యాసిడ్స్ తిరుపతి లడ్డూల్లో కలిపారు. ఇప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడి దగ్గరకు వచ్చి మెడలో పాముని తీసి ఏం చేయాలో చేస్తాడు. అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ బీజేపీ పెద్దలు హిందూ పెద్దలు ఏమైపోయారు? ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తా ఉంది? బజరంగ దళ్ ఏం చేస్తా ఉంది? అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఈయన ఏమన్నా చెల్లుతుందా? అసలు స్వామీజీలు ఏమైపోయారు? అసలు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు దీనిపైన కూడా పూర్తిగా ఈ పెద్దలందరూ కూడా బయటకు రావాలి. అసలు ఈయన మాట్లాడే మాటలకి నోటికి తాళం వేయాల్సిన అవసరము ఇప్పుడు ఈ సందర్భంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం.